ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ప్రభునందు ప్రేమన బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు చదువుబడినటువంటి లేఖన భాగము 5వ కీర్తన 3వ చరణము చదువుకున్నాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని దావీదు మహారాజు పాడుచు వ్రాసినటువంటి కీర్తన ఇది. ప్రేమణ బిడ్డలారా, ఆయన జీవిత అనుభవాలలో నుండి దేవునికి ఎంత గొప్ప ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడో చాలాసార్లు ఆయన మాటల్లో మనకు కనబడుతూ ఉంటాయి. దావీదు ఈ రోజున మరి ప్రతి విశ్వాసి దావీదు జీవితంలో నుండి అనేక పాఠాలు నేర్చుకోవడం జరుగుతున్నది అని అంటే, మరి ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదు రాజసింహాసనంలో కూర్చున్నాడు అనంటే కేవలము దేవుని పట్ల తనకున్న భయభక్తులు, దేవుని సేవించాలనేటువంటి అత్యాసక్తి ద్వారా మాత్రమే మనము గ్రహించాలి. ఎందుకంటే ప్రభువును ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, నమ్మకముగా ఆయనను సేవిస్తారో, దేవుడు వారిని గొప్ప స్థితిలో నిలబెడతారు. వారికి వచ్చినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎలాంటివైనా, అవి ఎన్నైనా, వాటన్నిటి నుండి విడిపించి తిరిగి నిలబెట్టగలిగిన సమర్థుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమణ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి దావీదు జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి. మనం ఎక్కువ శాతము శ్రమలు అనగానే కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. యోబును, లేకపోతే షడ్రకు, మేషకు, అబేద్నెగో, అదేవిధంగా ఎస్తేరు కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రీతిగా కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బహుగా వాళ్ళకు శోధనలు వచ్చాయి, బాగా శ్రమలు వచ్చాయని మనము భావిస్తూ ఉంటాము. కానీ ఇదిగో దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది కొంత మేరకు కొంత సమయం మేరకు ఆ శ్రమలను అనుభవిస్తే, దావీదు మాత్రము చిన్నతనము నుండి జీవితాంతం వరకు కూడా కష్టాలు కన్నిటినే అనుభవించినవాడు. అయితే ఆ కష్టాలు కన్నీళ్ళ మధ్యలో కూడా ప్రభువును స్తుతించడం ఆపలేడు. ఆయన ప్రభువును నమ్మకముగా సేవించడం ఏనాడు ఆపలేదు. ఏనాడు ప్రార్థించకుండా, ఎందుకు ప్రార్థన చేయాలా, ఎందుకు మందిరానికి పోవాలా, నాకేం బాగు జరిగిందని, వాళ్ళకు జరుగుతూ ఉన్నది మాకు జరగట్లేదు, అందరూ మేలులు పొందుకుంటున్నారు కానీ నేను పొందుకోవడం లేదు, ఎందుకు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ప్రార్థన వింటాడా అని చాలా సందర్భాల్లో కొంతమంది బలహీనమైనటువంటి విశ్వాసములో, ప్రార్థనలోనూ, భక్తిలోనూ బలహీనమైనటువంటి విశ్వాసులు మాత్రమే ఆ రీతిగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అలాగని కాస్త వెనుదిరిగేటటువంటి పరిస్థితిలోనికి, ప్రమాదంలోనికి కూడా పడిపోతూ ఉన్నారు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా. ఇన్ని రోజులు చేశామే, కొంతమంది నేను చెప్పాను కదా, 40 రోజుల తర్వాత ఎడదిరిగి కనబడరు, ఏ ఆదివారం కనబడరు, మళ్ళీ ఏ సోమవారం కనబడరు, ఏ కూడికలో కనబడరు. ఏదో సరే సంవత్సరానికి 40 రోజులు ఒక దక్షతలో ఈ కార్యక్రమాలు నిర్వహించుదామని ఒక కోరికలతో దేవుని సన్నిధిలో వారి ఆశలు తీర్చబడాలని వస్తే సంతోషమే కాదని మనం ఎలా అనగలుగుతాం? దేవుడు కూడా వద్దనడు కదా.
నా దగ్గరికి రమ్మని ఆయన చెప్తా ఉన్నాడు ప్రతిసారి కూడా. వచ్చిన మనము కొద్ది రోజులకు నియామకము చేసుకునకుండా జీవితాంతము మరి భక్తి భావాన్ని కొనసాగించేటటువంటి కృపలను మనము సంతరించుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము బలహీనులముగా మాట్లాడక అసలు దేవుడు ఉన్నాడా, వింటున్నాడా అని అంటే, నేను అడిగే ప్రశ్న, అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి వినబడేటట్లుగా అని నేను అడుగుతా ఉన్నాను. జ్ఞాపకం చేసుకుందాం, వాక్యం కూడా చెప్తా ఉన్నది, అసలు మన స్వరము దేవునికి వినబడుతుందా? దేవుడిని ప్రార్థన వినట్లేదు అని కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం. అసలు దేవుడు ఉన్నాడా, వింటున్నాడా, మరి నాకెందుకు కార్యం జరగట్లేదు అనే విధంగా మనం భావిస్తూ ఉంటాం. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు నీ కంఠస్వరము దేవునికి వినబడుతుందా? పగనాలకు వినబడుతూ ఉంటుంది, ఇరుగు పొరుగుగా వామ్మో ఆ అక్క లేచినట్టుంది, పొద్దున్నే మొదలుపెట్టింది, ఆయన లేచినట్టున్నాడు అయ్యా. కొంతమంది పొద్దున్న లేస్తే గట్టి గరుస్తూ ఉంటారు, భార్య మీదకి పిల్లల మీదకి, లేకపోతే భర్త మీదకి పిల్లల మీదకి. ఓ ఇక ఈ 4-5 ఇండ్ల పెట్టు, ఆ వీధి పెట్టు వినబడతా ఉంటుంది అన్నమాట. ఎంత గొప్ప కంఠస్వరమో! దేవుడిచ్చిన కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, దేవా నన్ను నా కుటుంబాన్ని దీవించి ఈ రోజును చూసే కృపనిచ్చావు, ఈ రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా మా యొక్క పనిపాట్లన్నింటినీ దీవించండి, మా పిల్లలను వారి భవిష్యత్తును దీవించండి అని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పిల్లల కొరకు, కుటుంబ క్షేమం కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున కుటుంబ యజమానులైనటువంటి వారు అన్నీ నేర్పిస్తూ ఉంటాం కదా పిల్లలకు, క్రమాన్ని, క్రమశిక్షణను అన్నిటిని మనము నేర్పిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థించడం బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నారా? మాకు వస్తే కదండి నేర్పించడానికి అని ఒకవేళ అనుకోవచ్చు. సరే, కొత్తలో ఉన్నప్పుడు ఎవరికి ఏది రాదు, రాను కొన్ని అలవాటు పడాలి కదా. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఇన్ని రోజులుగా వస్తున్నాం, పక్కనాళ్ళను చూసో, ఎదుటి వాళ్ళను చూసో, వెనుక వాళ్ళను చూసో ప్రార్థన ఎలా చేయాలి, పాట ఎలా పాడాలి, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా గట్టిగా పాడాలంటే దేవుణ్ణి స్తుతించుడు పాట కూడా రాదు మనకి. ఎందుకంటే మనం మనసు పెట్టము, కనీసం ఒక 2-3 చరణాలు కూడా పాడలేకపోతూ ఉన్నాం. క్రైస్తవ లోకం ఎన్నో సంవత్సరాల నుండి, పూర్వకాలం నుండి పాడుకుంటూ ఉన్నటువంటి కొన్ని సాధారణమైన పాటలను కూడా మనం పాడలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. కనీసము కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ 2 ముక్కలు ప్రార్థన చేయడము నేర్చుకోలేక వెనుకబడిపోతూ ఉన్నాము. ఒకవేళ పొరపాటున నేర్చుకున్నామంటే మైకు కావాలా, మళ్ళీ మీకు మైకులు ఇవ్వలేక మేము చావాలా, అలాని నా భావన కాదు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు మీరైనా నేనైనా అందరం కలిసి ప్రార్థన చేయాలి. ఇదే కదా సహవాసం అంటే. నేను మాట్లాడే విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా మీ కంఠస్వరాలు దేవునికి వినబడుతున్నాయా? ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది, దావీదు మహారాజు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. పొద్దున్న లేయడానికి మనం అలారం పెట్టుకుంటాం, మన అలారం మనకు వినబడతా, కొన్నిసార్లు వినబడదంటే మన చెవుల్లో మనకు నిద్రమత్తును కలిగజేసి అలారం వినబడకుండా చేస్తాయి. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దావీదు మహారాజు అంటున్న ఒక చక్కటి మాట ఏంటంటే, నా కంఠస్వరము ప్రతి ఉదయం నీకు వినబడుతుందయ్యా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపిస్తాను. ఎప్పుడు అంటున్నాడు? రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, రేపు ఉదయము నేను స్వరమెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ఏం ప్రార్థన చేయాలో, ఎలా నిన్ను వేడుకోవాలో ఆ ప్రార్థన ఆల్రెడీ నేను నీ సన్నిధిలో సిద్ధం చేసి, ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు 4 అవుతుందా, లేకపోతే ఎప్పుడు 3 అవుతుందా, లేకపోతే ఎప్పుడు 5 గంటలు అవుతుందా, ఇదిగో నేను
కాచుకొని ఉన్నాను సమయము కొరకు. ప్రభువా నేను అంటే ఏమని చెప్తా ఉన్నాడు? నేను ఈ సమయానికి నీ సన్నిధికి వస్తా ఉన్నాను, నా మాటలు నీకు వినిపిస్తాను, నువ్వు కూడా నా మాటలు విను కదండి. మనం కొన్నిసార్లు కలుసుకునే ముందు పలానా సమయానికి అక్కడికి వస్తాను, అక్కడ కలుసుకుందాం, మీరు కూడా అట్లా వచ్చేసేయండి అని చెప్పుకొని మనం ఏ రీతిగా కలుసుకుంటామో ఆ భావనతో భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది ప్రభువా, ప్రార్థన చేస్తాను, ఎలా? నా కంఠము విప్పి ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థనలు రెండు రకాలుగా ఉన్నాయి. నువ్వు వ్యక్తిగతంగా చేసుకున్నప్పుడు మౌనముగా రహస్యమందున్న నీ తండ్రికి వినబడినట్లుగా నువ్వు రహస్యముగా చిన్నగా చేసుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు కంఠము విప్పే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు విప్పి తీరాలి. మామూలుగా చేసిన ప్రార్థన నువ్వు మామూలుగా సైలెన్స్గా చేసుకున్నా సరిపోతుంది, కానీ నీ జీవితంలో అవసరత ఉన్నప్పుడు, ఇబ్బంది వ్యాధి బాధలు ఎదురైనప్పుడు ఆ ఆక్రందనతో నీ కంఠ స్వరము విప్పి చేయగలిగినప్పుడే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరగలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, నా కంఠ స్వరము నీకు వినబడును అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మరి మన స్వరము దేవునికి వినిపిస్తున్నామా? ప్రభువా నీ స్వరం వినిపించు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను దీవించు. సరే దీవిస్తాను, కానీ దేవుడు అడిగే ప్రశ్న, నీ స్వరం ఏది? నీ ప్రార్థన ఏది? ఎప్పుడు కనుక నువ్వు ప్రార్థన చేశావు? అయ్యో ప్రభువా 40 రోజులు చేస్తున్నాను కదా, అక్కడ తప్పదు, గంట సేపు ఇక్కడ కూర్చుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆత్మతో మనం ఉండాలి, ప్రార్థన భారముతో మనం ఉండాలి. మరి ఇంటికి వెళ్ళాక కాసేపైనా గడుపుతున్నావా? దేవునితో కాస్త సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన స్వరములు ప్రతిరోజు నువ్వు సాటి వ్యక్తితో తోటి వ్యక్తితో మాట్లాడక ముందే నీ కంఠస్వరము దేవునికి వినబడాలి. అంటే ఎవరితో నువ్వు పలకరించక మునుపే ఫస్ట్ ప్రభుతో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ ఉదయ కాలమున ఆ శ్రేష్టమైన సమయములో, ఆ రోజు ప్రారంభములో నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థన కానీ ఆ సమయము కానీ ఆ స్థితి కానీ బహు గొప్పదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయమున చేసేటటువంటి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆదాము అవ్వల విషయంలో మనం గమనిస్తాం, ప్రతి చల్లపూట సాయంకాలమునను మరి ఉదయమునను ఈ చల్లపూట దేవుడు వారితో సహవాసము చేసే అనుభవాలు ఉన్నాయి, పరిస్థితులు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మరి ఇదిగో మన భక్తులు ఎంతోమంది ప్రతిరోజు ఉదయమున లేచి ప్రభువుకు ప్రార్థన చేసినటువంటి భక్తులు ఉన్నారు. అందుకే వారి జీవితాలు దేవుని కృపలో ధన్యమయ్యాయి. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ప్రతి ఉదయము మన కంఠస్వరము దేవునికి వినబడితే, గట్టిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. అదేవిధంగా నీ ప్రార్థన వింటున్నటువంటి నీ కుటుంబ సభ్యులు ఇదిగో ఒకరోజు కాకపోయినా 2 రోజులకు కాకపోయినా నెల 2-3 నెలలకైనా కాస్త మార్పు చలనం కలగకపోతాడు గండి, వారు కూడా నీతో పాటు కూర్చొని మోకరించగలుగుతూ ఉంటారు. ఒకరితో ప్రారంభమైన ప్రార్థన సహవాసము మీ కుటుంబ సభ్యులతో కలిసి, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేస్తే ఆ అనుభవం ఎంత గొప్పదో తెలుసునా? ఆ స్థితిని దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో,
తెలియచేస్తూ ఉన్నాడో, మన కంఠస్వరాన్ని మనము ఎవరితో మాట్లాడక మునుపే దేవునితో మాట్లాడడం మనము నేర్చుకోవాలి. ఆ సహవాసము, ఆ ప్రార్థన అనుభవము బహు గొప్పదని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దానియేలు కొన్ని రోజులు ప్రార్థన చేశాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, గట్టిగా ప్రార్థన చేశాడు. ఎలుగెత్తి యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవదూతను పంపించాడు. దానియేలు నా సన్నిధిలో ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాడు అని దేవదూతను పంపించాడు. కాస్త ఆలస్యమైంది దేవదూత రావడం, కానీ వచ్చింది మొత్తం మీద. దానియేలు, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు ఎన్ని రోజుల నుండి చేస్తున్నావో, నువ్వు మొదటి రోజు చేసావు కదా, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చేసింది. అయితే కాస్త అపవాది మధ్యలో అడ్డగించాడే అని దగ్గరికి రాకుండాను వాడితో పోరాటం చేసి వాడిని ఎదిరించి రావడానికి ఇదిగో ఈ 3-4 టైం పట్టింది, ఏమనుకోబాకు. అయితే దేవుడు చెప్పిన విషయమని, దేవుడు చెప్పిన ఆ రహస్య విషయాలన్నీ దానియేలుకు దేవదూత బయలుపరిచి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన కంఠ స్వరము వినిపించడము మనకు చేతగాక దేవుడు మరి ఎందుకు కార్యం చేయట్లేదు అనే భావనలో మనం ఉంటాం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్వరము దేవునికి వినిపించినప్పుడు దేవుని స్వరము నీకు వినిపిస్తాడు. దేవుని కార్యాలు నీకు కన్నులకు కట్టినట్లుగా నీకు చూపిస్తాడు. అదేవిధంగా మనం కొర్నేలు గురించి కూడా నేర్చుకున్నాం కదా పోయిన క్రితం రోజుల్లో. కొర్నేలి చక్కగా ఆయన దేవుని సన్నిధి కొర్నేలు జీవితంలో నుండి వెళ్ళినవి రెండే, ఒకటి ప్రార్థన, రెండవది ధర్మకార్యాలు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చేసిన ప్రతి ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వెళ్ళింది. అన్యుడైనా కానీ సువార్త తెలియకపోయినా, నా గురించి తెలియకపోయినా మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇతను అని అతనికి సువార్త ప్రకటించడానికి పేతురయ్య గారిని పంపించాడు. ప్రేమణ దోంబిడ్లారా, ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడని ఈ ఉదయమున మనము గమనించాలి. ఆ ప్రార్థన ఆలకించే ప్రభువునకు మన కంఠస్వరాలు వినిపించాలి. గట్టిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ గలం విప్పాలి. ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి గుసగుసలు వచ్చేస్తూ ఉంటాయి, మానుకోవాలి. నీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఇదిగో హన్నా వలె మౌనముగా ఉండి ప్రార్థన చేయి, ఆ పరిస్థితి వేరు. కానీ గుంపులో, నీ కుటుంబంలో, కుటుంబ సమేతముగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్వరము వినబడాలా. సరే, అందరూ పడుకుంటే పడుకొని, నేను కాస్త ముందు లేచి నా కుటుంబం కొరకు నేను మొరపెడతానని దేవుని సన్నిధిలో మొరపెట్టు. అక్కడ మొరపెట్టకుండాను, అక్కడ ప్రార్థించకుండాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా భర్త మారడం లేదు, ఏనాడైనా ప్రార్థన చేశావా భర్త మారాలని? సంఘంలో తెలిసిన వాళ్ళకి, దైవజనులకు వాళ్ళు మార్పు చెందాలని, వాళ్ళు మందిరానికి రావట్లేదని బాధపడుతూ చెప్తున్నావే, సంతోషం. దైవజనులతో మరి సంఘ సభ్యులతో ప్రార్థన సహవాసం కోరటంలో తప్పేమున్నది? అది మహద్భాగ్యం కదా. ఆ ప్రార్థన సహకారము కావాలి, వాస్తవమే. కానీ నీ కంఠస్వరము దేవునికి వినబడుతుందా? వారి పక్షమున, నీ పిల్లల పక్షమున నీ కంఠస్వరము దేవునికి వినబడుతుందా? నువ్వు ప్రార్థన చేసే విధానం చూసి, వాస్తవమే కదా, వీళ్ళు నా కొరకు, నా భార్య నా కొరకు, ఇదిగో నా భర్త, ఇదిగో మా కొరకు మా తల్లిదండ్రులు ఎంతగా ప్రార్థన చేస్తున్నారే, నిజమే కదా, మేము కూడా వీరి వల్లే ప్రార్థన చేస్తాం, వీరి వల్లే మందిరానికి వెళ్తాం అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రార్థన
సహవాసాన్ని, జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ధన్యం. నిన్ను నీవు కట్టుకున్నావు, నీ కుటుంబాన్ని కూడా కట్టుకుంటున్నావు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంపూర్ణముగా యోబు కుటుంబాన్ని భద్రపరిచి సంరక్షించిన రీతిగా యోబు కుటుంబానికి కంచె కాపుదల వేసింది ఏంటో తెలుసా? యోబు ప్రార్థన. ఆ ప్రార్థన ఈ రోజుల్లో కుటుంబాలలో లేదు. అందుకని అపవాది ఒక్కొక్కరిని తరుముకపోతా ఉన్నాడు. ఇంట్లో ఉన్నది నలుగురే వ్యక్తులు, నలుగురు నలుమూలలో విస్తరించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరికి ఒకరు పడట్లేదు. తూర్పుకి పడమరకు ఎంత దూరమో అంత దూరము పెరిగిపోతూ ఉన్నది. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కుండలో తింటారు, కానీ వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడరు. తిండి దగ్గర కలుస్తారు, మళ్ళీ ఎక్కడ కలవరు. ఓ సంబంధము, బాంధవ్యాలు లేదు, ప్రేమానురాగాలు లేవు. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉంటే, విచ్చుకుపోతూ ఉంటే, ప్రార్థన చేసేటటువంటి కాస్త ఆత్మలో బలపడినటువంటి వారు, దేవునిలో ఎదుగుతున్నటువంటి వారు ప్రార్థన కంఠస్వరము దేవుని సన్నిధిలో వినబడాలి కదా. మీరు కూడా మౌనముగా ఉంటే మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రార్థన స్వరము ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో వినిపించాలి. ఆ రీతిగా మీ జీవితాన్ని మలుచుకోండి, మీ పద్ధతులను మార్చుకోండి. ఒక సమయాన్ని పెట్టుకొని, ఇదిగో దావీదు మహారాజు చెప్పినట్లుగా ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది ప్రభువా. ఆ ఉదయమున ఏం ప్రార్థన చేయాలో, దేని కొరకు ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన అంతా నేను సిద్ధం చేసి రెడీగా పెట్టుకున్నాను, నా ప్రార్థన ఆలకించు అని దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన విషయాలన్నీ తాను ఒక లిస్టుగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి ప్రార్థన దేవునికి వినబడింది. అందుకే దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు ఎదురైనా వాటన్నిటి మధ్యలో నుండి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. జీవితాంతం వరకు, తను మరణించేంత వరకు ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు తనను విడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ కంఠస్వరాలు ప్రతిరోజు ఇక నుండి దేవునికి వినబడును గాక. ఆమేన్. దేవునికి వినిపిస్తాం. ఫస్ట్ దేవునికి వినబడిన తర్వాత మనుషులకు మన గాత్రాలు, మన మధురమైనటువంటి గాత్రాలను పక్కనున్నళ్ళకి వినిపిద్దాం. దేవునికి వినిపించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మరొక విశ్వాసి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఓ ముద్ద తింటున్నారు అని అంటే అది ఏ విధముగానూ సబబు కాదు, అది క్రమము కాదు, అది దైవ భక్తుల యొక్క లక్షణము కానే కాదు. అందుకని మొదటి స్థానము నీ జీవితంలో ప్రభువుకే ఉండాలి. మొదట నువ్వు ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. ఆ తర్వాత మిగిలిన నీ కార్యక్రమాలన్నిటినీ దినమంతా దేవుడు దీవిస్తాడు. అటు రీతిగా ఈ దావీదు మహారాజు వలె చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి ఉదయము మొదటి స్థానము దేవునికిచ్చే ఆ చక్కటి అనుభవాలను, స్థితిగతులను దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.